హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి సోన్ పట్టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఎంతో టేస్టీ అయినటువంటి ఈ సోన్ పట్టి తయారు చేసుకోవడం కోసం జీడిపప్పు పలుకులన్నింటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా టీ కప్స్లో కొద్ది కొద్దిగా నెయ్యిని రాస్తూ కొన్ని కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర టీ కప్స్ లేకపోతే స్టీల్ గ్లాసులలో అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, అదేవిధంగా 4 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 70 గ్రామ్స్ చక్కెరను వేసుకొని సిమ్ ఫ్లేమ్లో దాన్ని అలానే ఉంచాలి. ఒక 2 నిమిషాల తర్వాత చక్కెర అనేది ఈ విధంగా మెల్ట్ అవుతుంది. ఈ విధంగా మెల్ట్ అవుతున్నప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చే స్టేజ్లో దీన్ని కలపాలి. ఈ విధంగా కలుపుతూ చక్కెర మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ పై నుంచి ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాతే ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి మైదా మరియు మిల్క్ పౌడర్ మిక్చర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఫస్ట్గా గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి కప్స్లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటన్నిటిని కూడా ప్రెస్ చేసుకోవాలి. వీటిని ఎంత పల్చగా చేస్తే అంత బాగుంటాయి. వీటిని ఎక్కువ మందంగా చేయకూడదు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కాసేపటికి ఇవి గట్టిగా అయిపోతాయి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి సోన్ పట్టి రెడీ అయిపోయింది. ఈ సోన్ పట్టి అనేది గట్టిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్నప్పుడు కొరకడానికి రాకపోతే వీటిని ఇలా బ్రేక్ చేసుకొని కూడా తినచ్చు.